హాయ్ అండి. ఐపీఎల్ భాగంగా నిన్నైతే కోల్కతాకి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగింది. ఎస్ఆర్హెచ్ అయితే వరుసగా మూడో మ్యాచ్ కూడా ఓడిపోయిందండి. మొట్టమొదటి మ్యాచ్ ఒక్క మ్యాచ్ 280 పరుగులు చేసింది. ఆ మ్యాచ్ అయితే గెలవడం చూసాం. ఆ తర్వాత వరుసగా అయితే మ్యాచ్లు అయితే ఓడిపోతూ వచ్చింది. నిన్న కూడా కేకేఆర్ పైన అయితే కోల్కతాలో జరిగిన మ్యాచ్లు అయితే ఓడిపోవడం చూసాం. అది కూడా భారీ భారీ ఓటమి. ఒక రకంగా చెప్పాలంటే భారీ విజయం కూడా కోల్కతా నైట్ రైడర్స్కి వచ్చింది. ఎందుకంటే 80 పరుగుల తేడాతోటి చాలా పెద్ద మార్జిన్. ఎస్ఆర్హెచ్ ఎంత మార్జిన్తో ఓడిపోతుందనేది ఎవరు ఊహించలేదు. కానీ మళ్ళీ జరిగింది. సేమ్ అగ్రెసివ్గా వెళ్ళారంటే లేదు, కొంచెం అయితే హెడ్ స్టార్టింగ్లో వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ బౌలర్స్ని మెచ్చుకోవాలి. వాళ్ళైతే ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ వేయడం చూసాం. మనమైతే స్పిన్నర్స్ కావచ్చు, లేకుంటే వైభవ్ వరవర ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చేసి స్లో రౌండ్ బాల్స్ ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేయడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే వాళ్ళు ఏదైతే స్లో రౌండ్ బాల్స్ వేశారో దానివల్ల అయితే మన వాళ్ళందరూ బౌల్తో పడ్డారండి. దానికి గెస్ చేయలేక భారీ షాట్లకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏంటంటే సరిగ్గా టైమింగ్ కాక వాళ్ళందరూ అయితే అవుట్ అవడం చూసాం. మీరు అందరూ స్టాప్ ఆర్డర్ మొత్తం చూసుకుంటే అదే జరిగింది. మీకైతే మీకు హెడ్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా వాళ్ళు ఒక మంచి ప్లానింగ్తో వచ్చారు. మన వాళ్ళతో అయితే పేస్ అయితే అస్సలు ఇవ్వట్లేదు. పేస్ ఇచ్చిన ప్రతిసారి కూడా మన వాళ్ళైతే బౌండరీస్ కొట్టడం చూసాం. కానీ ఓవరాల్ చూసుకుంటే మ్యాచ్ అయితే కొంచెం ఎక్కువ ఓటమి అయితే అనుకోవచ్చు. మనమైతే చూద్దాం. ప్రస్తుతానికైతే మరి వరుస ఓటములతో అయితే ఎస్ఆర్హెచ్ చాలా వెనుకబడిపోయింది. ఇప్పుడు 4 టేబుల్ బాటంలో ఉంది. 10th ప్లేస్లో ఉంది అనుకుంటాను ఆల్మోస్ట్. మరి నెక్స్ట్ ఏంటి అనేది చూడాలి. కొంచెం యాక్చువల్గా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. డ్యూ వస్తుందేమన్న థాట్తో అయితే అయినప్పటికీ ఈ మ్యాచ్ కూడా గెలలేపారు. ఎందుకంటే మొదటి 3 మ్యాచ్లు బ్యాటింగే ఫస్ట్ చేశారు. ఈ మ్యాచ్ సెకండ్ బ్యాటింగ్ అయితే చేశారు టాస్ గెలిచి అయితే. అది కూడా వర్కౌట్ కాలేదు. అటుపక్క చూసుకుంటే మీకు బ్యాటింగ్లో వాళ్ళు 200 రీచ్ అవుతారని అనిపించింది. ఎందుకంటే మీరు చూసుకుంటే 16-17 ఓవర్ల దగ్గర అసలు వీళ్ళు జస్ట్ 170, 180 దగ్గర ఆగిపోతారని అనిపించింది. ఎంత బాగా ఆడినా సరే అక్కడ ఆగిపోతారు అనుకుంటే వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ వేరే లెవెల్ ఆట అయితే ఆడడం చూసాం. మీరు చూసుకుంటే 29 బాల్లోనే మీకు 60 పరుగులు చేశాడు. మీకు ఇక్కడ హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపించింది. అక్కడే మ్యాచ్ అయితే తారుమారైపోయింది. జస్ట్ మనమైతే ఆ 60 పరుగులు ఏదైతే ఉందో అవి ఇవ్వకుండా ఉంటే ఎంతమంది కొడతారు కాబట్టి, అయినప్పటికీ ఆ స్టేజ్లో ఎక్కువ పరుగులు అయితే ఇవ్వడం చూసాం. కమిన్స్ కానీ, హర్షల్ పటేల్ కానీ ఎక్కువ పరుగులు వెళ్ళడం చూసాం. ఒక్క షమి ఒక్కడే మంచిగా వేసాడు అనుకోవచ్చు. ఒక రకంగా కమిత్ మెండిస్కి మళ్ళీ మిడిల్ ఓవర్స్లో ఇచ్చారు కానీ తర్వాత కంటిన్యూషన్ చేయలేదు. అతనైతే అటు పక్క మరి లెఫ్ట్ హ్యాండర్ ఉండటం వల్ల లేకపోతే కారణం ఏంటో కానీ అతను కూడా వెరైటీస్ అయితే వేయడం చూసాం. బోత్ హ్యాండ్స్ తోటి వేయడం చూస్తున్నాం. ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ ఓటమికి కారణాలు ఎతకడం అంటే ఏం లేదు. మన వాళ్ళు కొంచెం ఆ స్లో రౌండ్ బాల్స్ని పిక్ చేయలేపారు. ఏదైతే స్లోగా వేసారో ఆ బాల్స్ అయితే పిక్ చేయలేపారు. దాని కారణంగా అయితే ఓటమిని చూడటం చూసాం. వైభవ్ వరవర మంచి వికెట్ తీసుకోవడం, టాప్ ఆర్డర్ అంతా మ్యాక్సిమం అతనే ఎక్కువ చేశాడు. ఆ తర్వాత క్లాసన్ కొంచెం హిట్లు చేశాడు కానీ మళ్ళీ సేమ్ లాంగ్ షాట్ ఆడిపోయి అవుట్ అవడం చూసాం టైం కాక. ఓవరాల్ చూసుకుంటే అందరూ బ్యాట్స్మెన్స్ అందరూ కట్టినాడు. అంకిత్ రెడ్డి కూడా అనికేత్ వర్మ కూడా ఈ ఫామ్లో ఉన్నాడు. కానీ ఈరోజు అయితే అతనైతే ఆడలేకపోయాడు. ఓవరాల్గా చూసుకుంటే ఇంకా మీకు కోల్కతా ఈ మ్యాచ్ గెలవడంతో వాళ్ళు కూడా 2 పాయింట్లు రావడంతో 4 పాయింట్లతోటి పైన అయితే ఉన్నారు. ప్రస్తుతానికైతే చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ సండే ఉంది మ్యాచ్. సండే 7:30కి అయితే మ్యాచ్ అయితే ఉంది. మరి ఆ మ్యాచ్ జీటీతో ఉంది అనుకుంటా, గుజరాత్ టైటన్స్. మరి ఆ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్ ఓడిపోతే 4 మ్యాచ్లు ఓడిపోయి మనం ప్లే ఆఫ్కి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. ఇక్కడ నుంచి మనం ప్రతి మ్యాచ్కి గెలుచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఎందుకంటే మీకు ఇంకా 10 మ్యాచ్ల దాకా ఉంటాయి కాబట్టి మీరు ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చూద్దాం మరి ఎస్ఆర్హెచ్ మరి ఎలాంటి అప్రోచ్ ముందుకు వస్తుందో. ప్రస్తుతానికి అయితే ఎస్ఆర్హెచ్ చాలా కష్టాల్లో ఉంది. ప్లే ఆఫ్కి వెళ్ళడం కష్టంగానే అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే వరుస ఓటములతో అయితే చాలా అంత స్ట్రాంగ్ టీం కూడా ఇప్పుడు వీక్ టీమ్గా కనిపిస్తుంది మనకైతే.